ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయములో మొదటి మాటను మనం చదువుకుందామండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు, ఆ కింద ఇంకా మొక్కుబడి గురించి, కానుక గురించి, ప్రతిష్ఠిత గురించి చెప్తూ ఉంటాడు. ఇక్కడ ఈ మాట అందరు గమనియండి. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో అన్నాడు. నేను అన్నాను, మందిరాన్ని వదిలిపెట్టేసేయండి. 25 కూడా చెప్పింది ఏంటంటే, మందిరం కాదు మనకు సంఘం. మనము మందిరములో ఉన్న మనం ఎత్తబడాలి అంటే సంఘం. 3 విషయాలు చెప్పాను. ఇప్పుడు సంఘం, ఈరోజు చెప్పేది ఈ సంఘం మందిరానికి వస్తున్న మనలను ఈ మందిరం ఏం చేస్తుందంటే, ప్రియులారా, మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అంటే అర్థమేమై ఉన్నదంటే, మందిరములో ఉన్న సంఘం అంటే విశ్వాసులు, ప్రియులారా, మన ప్రవర్తనను మార్చేస్తుంది. మన ప్రవర్తనను ఏమవుతుంది చెప్పండి, మార్చేస్తూ ఉంది. మేము లూథరన్ బ్యాక్గ్రౌండ్, లూథరన్. మా నాన్న ప్రతి ఆదివారం లూథరన్ చర్చికి పంపించేవాడు. సినిమాలకు వెళ్ళినా, తాగినా ఆయన గొడవలకు ఎక్కువగా వెళ్ళేవాడు. మన పద్మారావు గారు పార్టీ ఆయన, నిడుబ్రోలు పొన్నూరులో. విషయం ఏంటంటే, ఉన్నది చెప్తున్నాను, కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయని. ఆయన ఏం చేసేవాడంటే, ఆదివారం రాగానే మందిరానికి తీసుకొని వెళ్ళాడు. ఈ మందిరానికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడంటే, ఆయన ఆ లుంగిని కింద వదిలేసేవాడు, ఆ తలపాని ఊడదీసి టవల్ కప్పుకునేవాడు. ఆ రోజుల్లో ఆ మందిరంలోనికి వెళ్ళేటప్పుడు ఆ గోడని ఇలాగ అనుకునేవాడు. ఇలాగా ఇదేదో అంటారు కదండి, పిత్ర పుత్ర పవిత్ర అంటారు కదండి, ఇలాగ అనుకునేవాడు. ఆ మందిరం దాకా వెళ్ళేవాళ్ళము. అక్కడికి వెళ్ళగానే మమ్మల్ని ఏం చేసేవాడంటే, ఆటకాయతనంగా వెళ్ళేవాళ్ళము. ఆ మందిరం దగ్గరికి వెళ్ళగానే ఏం చేసేవాడంటే, మమ్మల్ని అందరినీ గట్టిగా పట్టుకొని ఒక లైన్గా తీసుకెళ్ళేవాడు. గొడవ చేయనిచ్చే మందిరం ఎలాంటిదైనా ఉండని. ప్రియులారా, మందిరానికి వెళ్తున్న మనలను, మందిరంలో ఉన్న ఆత్మ, ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తాడంటే, మన ప్రవర్తనను మారుస్తాడు. యూట్యూబుల్లో, సెల్లుల్లో, టీవీలో 3 గ్యాంగులు తయారైంది. సువార్తను ఆపేయాలి, మందిరాలు కట్టకూడదు. ఇప్పుడు కూడా ఒకటి పెట్టారు ప్రియులారా, కోర్టులో కొత్తగా ఒక జీవో ఒకటి వదిలారు. ఇవన్నీ పాస్టర్లకి ఎలాంటి అంటే బాప్తీసాలు ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఇవన్నీ రాని ప్రియులారా, కానీ ఈ సువార్తను కానీ, ఈ పనిని కానీ, ఈ సేవను కానీ ఎవరైనా ఆపగలుగుతారా? అందరు చెప్పాలి, ఎవరైనా ఆపగలుగుతారా? ఆపలేరు. ఎందుకో తెలుసా? మందిరము స్వార్థపురాన్ని స్వార్థపురంగా మారుతుంది. మందిరం ప్రియులారా ప్రవర్తన మారుస్తుందంటే, హంతకుడు మందిరానికి వచ్చి మారిపోతాడు. భార్యని కొట్టేవాడు భార్యని ప్రేమిస్తాడు మందిరానికి వస్తే ప్రియులారా తాగుబోతు మారుతాడు, దొంగ మారుతాడు, వ్యభిచారి మారుతాడు, నరంతకుడు మారుతాడు, మాటలు మారుతాయి. అంటే టోటల్గా మందిరము ఏం చేస్తుందంటే ప్రవర్తనను మార్చేస్తుంది. మన ప్రవర్తననే ఏం చేస్తుందండి? ఈ రోజుల్లో చాలా మందిరాల్లో కొట్టుకుంటున్నారు, తాళాలు వేస్తున్నారు, నెమ్మది లేదు, సమాధానం లేదు. కానీ మందిరాన్ని గూర్చి దేవుడు చెప్పేది ఏంటంటే, ప్రియులారా, చేతులతో కట్టింది కాకుండా, ఏమండి, రాతులతో నిలబెట్టింది కాకుండా, సంఘంగా అమర్చబడినప్పుడు ఈ సంఘములో దేవుడు మనం సమకూర్చినప్పుడు మన ప్రవర్తన ఏమవుతుందంటే అది మారుతూ ఉంది. గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. హెచ్కేలు గ్రంథం 18వ అధ్యాయములో 23వ మాటను చదువుదామా? ఆ దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఏమాత్రము సంతోషము లేదు, కానీ ఏమండి, వారు తమ ప్రవర్తనను మార్చుకొని దిద్దుకుంటే దేవునికి ఏమన్నాడంటే సంతోషం. స్తోత్ర, గట్టిగా స్తోత్రాలు చెల్లిదా. మందిరములో ఉన్నప్పుడు ఆ ప్రవర్తన దిద్దుపడుతుంది. ఆ ప్రవర్తన ద్వారా ఏమవుతుందంటే, వారు దిద్దబడిన తర్వాత దేవుడు పరలోకంలో సంతోషిస్తాడు. పరలోకంలో ఏమవుతాడండి? సంతోషిస్తాడు. ఇక్కడ బాప్తీసాలు తొట్టింది బయట. చాలామంది పాస్టర్లు కూడా బాప్తీసాలు ఇక్కడ వచ్చి ఇస్తూ ఉంటారు. సముద్రానికి ఇప్పుడు ఎవరు వెళ్ళట్లా, కాలవలకి ఎవరు వెళ్ళట్లా.
ఎప్పుడు ఎవరు కొడతారో తెలియట్లా, ఎవరు ఎప్పుడు ఆపేస్తారో తెలియట్లా. ఆ బాప్తీసాలు తొట్టే ఇక్కడ కట్టుకున్నాం. బాప్తీసం ఇచ్చేటప్పుడు నేనేమని ప్రార్థన చేసుకొని దిగుతానంటే, ప్రతి 3 నెలలకి బాప్తీసాలు ఇస్తా. ఇదే నా పని. సువార్త ప్రకటించటం, ఆత్మలు సంపాదించటం, సంఘాల్లో చేర్చటము, వాళ్ళని శిష్యులుగా చేయటము, వాళ్ళు ఇంకా పిలుపు ఉన్నట్లయితే వాళ్ళని సువార్థికులుగా అయితే సువార్థికులుగా, చాలామంది గుడ్డెద్దు చేలో పడినట్లుగా చేస్తారు సేవ. వాళ్ళు శిష్యులు, వాళ్ళు సువార్థికులుగా చేయాలి. వాళ్ళు పరిచారకులుగా తీర్చిదిద్దాలి. వాళ్ళు కాపర్ల, సంఘం కట్టే వాళ్ళు కాపర్లుగా మనం చేయాలి. ప్రియులారా, నేను అనే మాట ఏంటంటే, మనం ఈ మందిరంలోకి వచ్చి ఏమవుతుందంటే దిద్దుకుంటాం. బాప్తీసం ఇచ్చేటప్పుడు లూకాసు వార్తలో ఒక ఆత్మ భూమి మీద రక్షింపబడితే పరలోకములు దేవదూతలు ఏమవుతారంట? మీరు నమ్ముతారు లేదా? తల పైకెత్తుతాను. ఒక పరలోకం పైన అంటారు కదండి. ప్రార్థన ఉంటే పరలోకం మన పక్కనే ఉండిద్ది. నీ ఇంట్లో ప్రార్థన ఉంటే నీళ్ళే పరలోకం. నువ్వు అందరినీ కలుపుకొని ప్రేమిస్తే అదే పరలోకం. నేను ఊరిక పైన పరలోకం కదా అని పైన చూసి సంతోషపడతా ఉంటారు. ఇక్కడ నేను బాప్తీసం ఇస్తే అని చూస్తా. అంటే ప్రవర్తన దిద్దుతుంది. దేవుని వాక్యములో మనం చూస్తాం. చూడండి, కీర్తన 31 కీర్తన 23వ వచనం. దేవుని భక్తులారా, ఎలా ప్రవర్తించే వారికి? ఏ ప్రవర్తన ఇది? ఏ ప్రవర్తన? మందిరం బయట ఉంటే ప్రేమ లేకుండా, ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా ఉంటే వాళ్ళలో ఏముంటుందంటే వాళ్ళ ప్రవర్తన మారదు. వాళ్ళు గర్వంగానే ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారండి? గర్వంగా ప్రవర్తించే వారికి ఆయన ప్రతీకారం తీర్చుకుంటాడు. గర్వం ఊరకనే వచ్చేసింది. గర్వం డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేదు. గర్వం ఊరకనే వచ్చేసింది. ఓ రాజుగారు పర్యటన చేస్తూ ఉన్నాడు. ఎలా ఉన్నారు, ఈ వీధి ఎలా ఉంది, ఊరు ఎలా ఉంది, సంఘం ఎలా ఉంది, యవనస్తులు ఎలా ఉన్నారని చూస్తూ ఉన్నాడు. అందరూ రాజుగారు వస్తున్నాడని లేచి నిలబడ్డారు, వందనాలు చెప్తున్నారు, స్థలం చేస్తున్నారు, వీడుకోలు చెప్తా ఉన్నారు. ఒకతను మాత్రం కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుతా ఉన్నాడు. రాజుగారు చూసి, నేను వచ్చినా కానీ లెగవపోగా పైగా కాలు ఊపుతున్నాడు. అంత దూరం వెళ్ళిన తర్వాత కొంచెం పెద్దలు, హోదాలో ఉన్న వాళ్ళ దగ్గరికి మర్యాద ఇవ్వకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. మీరు అవుతారో లేదో కానీ నేను అవుతా. ఉన్నది చెప్తే ఉలిక్కి పడతారు కదండి, అవునా కదా? ఏమండి, బస్ కండక్టర్ గారు టికెట్ కొట్టిన తర్వాత ఆయన అలాగే నిలబడి ఉంటాడా? వాళ్ళు కూర్చున్న సీట్లో నుంచి లేపుతాడు. ఎందుకంటే ఆయన పని ఆయన చేసుకోవాలి. సరే, మంత్రిని అడిగాడంట, ఏందబ్బాయి అతను అలాగనే కూర్చున్నాడు, కాలు మీద కాలు వేసుకొని ఊపుతా ఉన్నాడు అని అడిగారంట. అంత దూరంలో వెళ్ళి ఆయన అడిగాడంట మంత్రి గారు వెనక్కి వచ్చి, ఏమయ్యా నువ్వు కాలు మీద కాలు వేసుకున్నావు, రాజుగారు వచ్చినా కానీ ఇలా? రాజుగారితో నాకేం పని, ఆయన పరిపాలనతో నాకేం పని, వారానికి సరిపోని బియ్యము కూరగాయలు ఉన్నాయి నాకు, అందుకే నాకు గర్వం, నేను కాలు ఊపుతున్నాను అన్నాడు. ఎప్పటికి సరిపోను? వారానికి సరిపోను బియ్యము కూరగాయలు ఉన్నాయంట. కొంతమందికి ప్రియులారా కొంచెం పాడగలిగితే, కొంచెం ఆడగలిగితే, కొద్దిగా రూపాయి సంపాదిస్తే, కొంచెం పదవి వస్తే, కొద్ది సంఘం అభివృద్ధి అయితే ఎంత అతిశయం, మాటలే మారిపోతాయి, వారి ఆలోచనలే మారిపోతూ ఉంటాయి. అంటే ప్రియులారా, మనకు దేవుడు మన గర్వాన్ని బట్టి, మన ప్రవర్తనను బట్టి ఆయన ప్రతీకారం తీరుస్తాడు. సామెతలు 1వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుదాం. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన మందిరములోనికి వస్తున్న మనకి, మందిరాన్ని కడుతున్న సేవకులకి, మందిరాన్ని నడిపిస్తున్న వారి ప్రవర్తన మారుతుంది. అంటే దేవుడు వారి ప్రవర్తనకు తగిన ఫలాన్ని దయచేస్తాడంట. ఈరోజు మందిరాలు కడుతున్న మీరు, మందిరాలు నడిపిస్తున్న మీరు, మందిరానికి వచ్చి సీనియర్ మోస్ట్ 25-30 సంవత్సరాలని అనుకుంటున్న మీరు ప్రియులారా,
ఈరోజు తగ్గించుకొని ఆలోచించేది ఏంటంటే మీ ప్రవర్తన మారితే మీకు ఫలం కలుగుతుంది. ఏమన్నాడండి మందిరములో ఏమంటున్నాడంటే మీ ప్రవర్తన మారితే. చాలామంది ప్రవర్తన మారదు, వారి ప్రవర్తన ఏమవుదండి, మారదు. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం, ప్రవర్తన, వారి ప్రవర్తన ఫలాన్నే వారు పొందుతారు. చూద్దామా, ముగ్గురిని చూపిస్తాను. మన మందిరము ఈరోజు ఈ వార్షికోత్సవంలో మందిరం మన ప్రవర్తన మారుస్తుంది. మన ప్రవర్తన మార్చుకుంటే ఎలాంటి దీవెన మనకు కలుగుతుందో నెంబర్ 1